మామ లొకేషన్ అయితే అదిరిపోయింది. మీరు కూడా డైలీ 6కి అలా లేస్తే గన ఈ లొకేషన్ అయితే చూడొచ్చు మీ ఊర్లో మీరు కూడా. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ మార్నింగ్. ఇవాళ ఏమంటే మా ఊర్లో ఉన్న గ్రౌండ్కి వచ్చేసాను మీకు చూపిద్దామని లొకేషన్స్ అన్నీ ఎలా ఉంటాయని. అంటే మా ఫ్రెండ్ గాడు డైలీ 3 రోజుల నుంచి ఫోన్ చేసి గ్రౌండ్కి పోదాం రా, ఫోన్ చేయి, లావ్ అయిపోతున్నాను, వాకింగ్ చేద్దామంటున్నాడు. అంటే వాడికి 3 రోజుల నుంచి డైలీ కంటిన్యూగా ఫోన్ చేస్తున్నాను. ఈరోజు కూడా 6కి అలా చేశాను, ఫోను లిఫ్ట్ చేయలేదు వాడు. నిన్న నైట్ కూడా ఇద్దరం కలిసి బయటకి వెళ్ళింటే ఫోన్ చేయడానికి మార్నింగ్ లేస్తాను నేను అని, కానీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు వాడు. నేనైతే వచ్చాను గ్రౌండ్కి, మీకు లొకేషన్ అన్ని చూపిస్తాను చూడండి. సో గైస్, నేనైతే ఇప్పుడు మా ఊర్లో ఉన్న గ్రౌండ్లో ఉన్నాను, హై స్కూల్ గ్రౌండ్ అనమాట ఇది. అక్కడ లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది, చుట్టూ కొండలు, ఫుల్ గ్రీనరీ ఉంటుంది. చూపిస్తాను చూడండి మీకు. చూడండి, ఇదైతే గ్రౌండ్ అనమాట. ఇది ఈడే అనమాట, మేము డైలీ క్రికెట్ ఆడతాము ఈవినింగ్ వచ్చి 4:30 అలా. ఈ లొకేషన్ అయితే చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంది చూడండి, చుట్టూ కొండలు. ఇది వచ్చేసి హై స్కూల్. మామ లొకేషన్ అయితే అదిరిపోయింది, చూడండి మీరు కూడా ఎలా ఉందో, సూపర్ ఉంది. ఇప్పుడు వచ్చి 6 అవుతుంది అనమాట టైము. చూడండి కాకిల సౌండ్ కూడా, నేనైతే కాకిల్ని చూసి అది కూడా చాలా రోజులు అయిపోయింది. అవి ఇంకా మన నెక్స్ట్ జనరేషన్కి ఉంటాయో లేవో అది కూడా తెలియదు. ఇదిగోండి కాకులు అయితే చూడండి, ఆ చెట్లు అన్నీ అవే పాపం. సో గైస్, మీ ముందుకైతే మంచి వీడియోస్ వస్తాను. ఇంకా నెక్స్ట్ హైదరాబాద్ వెళ్తాను, అక్కడ కనహాలో చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది, అవన్నీ చూపిస్తాను. వరల్డ్ బిగ్గెస్ట్ మెడిటేషన్ హాల్ అనమాట అక్కడ, అది కూడా చూపిస్తాను మీకు. అంతా బాగా క్లియర్గా అప్లోడ్ చేశాను. అది అందులో బాగా సరిగ్గా చూపించలేదు, అంటే అది 1 year బ్యాక్ అప్పుడు చూపించాను, సరిగ్గా చూపించలేదు. నెక్స్ట్ ఇప్పుడు నేను వెళ్తాను నెక్స్ట్ మంత్లో అలా వెళ్ళి చూపిస్తాను. వరల్డ్ బిగ్గెస్ట్ మెడిటేషన్ హాల్ అనమాట అక్కడ, సూపర్ ఉంటుంది. నా వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూడండి చుట్టూ కొండలు ఎలా ఉంది చూడండి, లొకేషన్ సూపర్ ఉంది. మా ఊర్లో అయితే లొకేషన్ అయితే ఈ తూనిగలు చూసి నేను ఒక 5-6 years అవుతుంది. చూడండి ఈరోజు అయితే పొద్దున్నే గ్రౌండ్లోకి వచ్చేసాయి. చిన్నప్పుడు అయితే దీన్ని పట్టుకొని చంపేసి భలే ఆడుకునే వాళ్ళం అయితే. సో నేను ఎక్కడైనా వెళ్తే కనుక మా ఊరికైతే చాలా మిస్ అవుతాను అనమాట. అంటే ఎప్పుడెప్పుడు వచ్చేయాలి మా ఊరికి అని ఏముంటుందో ఏమో కానీ మా ఊరిలో. నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉందన్నమాట. అంటే నేను డైలీ 10:30 అలా లేస్తాను. ఇవాళ మార్నింగ్ 5:30కే లేచి గ్రౌండ్కి వచ్చేసాను. ఎవరైనా కానీ డైలీ మార్నింగ్ 5:30 అలా లేచేసి మీ ఊర్లో ఉన్న గ్రౌండ్కి కానీ లేకుంటే రోడ్ మీద కానీ ఒక 5 rounds అలా వాకింగ్ చేస్తే కనుక ఫ్రెష్గా ఉంటుంది ఆ డే అనమాట. నైట్ వర్షం పడింది అనమాట, బిల్డింగ్ పైన నీళ్ళు అయితే చూడండి ఎలా ఉన్నాయో, ఫుల్ నిలిచిపోయినాయి. గైస్, దీనికైతే స్టెప్స్ లేవన్నమాట. నేనైతే ఇదేదో కడ్డీ వేసింటే దీంతో ఎక్కాను, ఇప్పుడు దీని మీదనే దిగుతున్నాను చూడండి చిన్నగా. సో గైస్, ఈ వీడియో నచ్చింటే ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.